హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో మనకి అమెజాన్ నుంచి ఈ ట్రైపోడ్ అనేది నేను తెప్పించాను. ఇది నాకు ఇంచుమించుగా 60 ఇంచెస్ అనమాట. నాకు ఇక్కడ వరకు వస్తుంది. ఈ హైట్ ఫీట్స్ ఉన్న ట్రైపోడ్ అయితే డిఎస్ఎల్ఆర్ కమ్ మొబైల్స్ రెండింటికి మనం దీన్ని ట్రైపోడ్ అయితే యూజ్ చేయవచ్చు. అండ్ ఇది అన్బాక్స్ రివ్యూ ఇస్తాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, నా దగ్గర చిన్నది అప్పుడప్పుడు తీసుకునేవాడిని 980 రూపీస్ అనుకుంటా. ఆ ట్రైపోడ్తో కంపేర్ చేసి మీకు చూపిస్తాను ఎంత స్ట్రాంగ్గా ఉంది, ప్లస్ ఎంత ఫ్లెక్సిబిలిటీగా ఉంది. 1300 రూపాయలకి ఇది మనం తీసుకోవచ్చా అన్నది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. అండ్ కంటిన్యూస్గా వాచ్ చేస్తూ ఉండండి. మనం అన్బాక్సింగ్ వీడియోకి అయితే వెళ్ళిపోతాం. ఇకపోతే మన ప్రొడక్ట్స్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇక్కడ చూడొచ్చు, మనకి అమెజాన్ నుంచి ఇది మనకైతే రావడం జరిగింది. మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇది ఏంటి అని. 60 ఇంచెస్ అనమాట. ఇది టోటల్ 152 cm అనమాట. 1.5 kg ఉంది వెయిట్ అయితే, ఈ ట్రైపోడ్ వెయిట్ అయితే. ఇకపోతే దీన్ని ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను, ఎందుకైనా మళ్ళీ డ్యామేజ్ ఏదైనా వచ్చిందేమో అని చెప్పేసి నేను ముందుగానే వాళ్ళ దగ్గర ఓపెన్ చేసి చూపించాను. ఇకపోతే సెక్యూర్గానే వచ్చింది. ఇకపోతే నేను ఓపెన్ చేసి చూపిస్తాను. నాది ప్రైమ్ మెంబర్షిప్ ఉండడం వలన 1 డేలోనే వచ్చేసింది. ఇది నా ఓల్డ్ ట్రైపోడ్, మీరు దాన్ని చూడొచ్చు. అది నేను ఇంకా మైకింగ్ పెట్టుకోవడానికి పనికి వస్తుంది, ఎందుకంటే అది 980 రూపీస్ ప్రీవియస్ ఎప్పుడో తీసుకున్నాను. ఇప్పుడు మీకు ఈ ప్రోడక్ట్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం ప్రోడక్ట్ ఓపెన్ చేసుకుంటే గుడ్గానే ఉంది. అండ్ బ్యాగ్ కూడా బాగుంది, మనం ఎక్కడైనా క్యారీ చేయడానికి పనికి వస్తుంది. ఇకపోతే ట్రైపోడ్ కూడా మనం ఈజీగానే యూజ్ చేయవచ్చు, పెద్ద కష్టమైతే ఉండదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ ట్రైపోడ్ కోసం మీ అందరికీ తెలిసే ఉంటుంది. కొత్త వాళ్ళ కోసం నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. అండ్ ఫుల్గా అయితే చెప్పలేను. ఇది డిఎస్ఎల్ఆర్కి ప్లస్ మొబైల్ మోడ్కి రెండింటికి కనెక్ట్ చేసుకోవచ్చు. మొబైల్ కనెక్ట్ చేయాలంటే మనకి మొబైల్ వేరేది తీసుకోవాల్సి ఉంటుంది, గ్యాడ్జెట్ తీసుకోవాలి. మన ఆఫ్లైన్ స్టోర్లోనే బెటర్ 100-150కి దొరుకుతుంది. లేదు మొబైల్ హోల్డర్ కావాలి ఆన్లైన్లో కొంటారంటూ 200 రూపాయలు ఉంది, కానీ ఆఫ్లైన్లోనే తీసుకోండి. ఇది ఎలా ఫిక్స్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఈ సెకండ్ టైం ఉంది కదా, ఇదైతే ఏదో ఉందో దాన్ని కరెక్ట్ మనం అటాచ్ చేసి రిమూవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్లాక్ చేసి రిమూవ్ చేసిన తర్వాత మనం దీన్ని ఫిక్స్ చేయాలి. ఇలా ఇదే యాంగిల్లో పెట్టాలి, గమనించుకుని. మొబైల్ హోల్డర్ అయితే ఇదే యాంగిల్లో పెట్టాలి. ఇక్కడ మన కింద లాకర్ అవుట్ ఉంది, అంటే మనం దీన్ని లాక్ చేయడానికి ఒక ఇచ్చారు. హెవీగా అయితే మీరు ఏ ఐటెంని కూడా రఫ్ అండ్ టఫ్గా వాడొద్దు, చాలా సెన్సిటివ్ కేస్గా యూజ్ చేయాలి. కానీ ఈ బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. ఇందులో అయితే నాకైతే చాలా బాగా నచ్చింది, కావున మీకు ఇది సజెస్ట్ చేస్తున్నాను. ఇకపోతే నేను దీన్ని ఇన్సర్ట్ చేస్తాను చూడండి. ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత అక్కడ మనకు లాక్ ఉంది కదా, జస్ట్ ఆ లాక్ని చేసేస్తే సరిపోతుంది అనమాట. ఇలా మనం సెటప్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఈ యాంగిల్ని సెట్ చేసుకోవడం పనికి వస్తుంది. అంటే మీరు ఆ కెమెరా కానీ లేకుంటే మొబైల్ కానీ ఎయిట్ సైడ్ అన్బాక్సింగ్ వీడియోస్ చేసేటప్పుడు వేరే టైప్ పెట్టడానికి దీన్ని ఇలా లాక్ అనేది చేసేసుకోవచ్చు. ఇకపోతే మనం సెకండ్ స్టెప్ వచ్చేసి ఇక్కడ మనం దీన్ని వద్దాం. రొటేషన్ అంటే డౌన్, అప్ అండ్ మిడిల్ అన్నిటికీ ఇది కనిపిస్తుంది అనమాట. ఇది ఎలా అన్నది మీకు చూపిస్తాను చూడండి. సపోజ్ ఇది నేను లూజ్ చేశాను కదా, అది నార్మల్గా అలా అయిపోతుంది. ఇది వచ్చేసి రొటేషనల్, పూర్తిగా లెఫ్ట్ రైట్ సరౌండ్ తిప్పడానికి అది ఉపయోగపడుతుంది. ఇది వచ్చేటప్పటికి మనకి ఫిక్స్ చేసుకోవచ్చు, మనకి ఎలా కావాలంటే అలా ఫిక్స్ చేసుకోవడం అలా యూజ్ అవుతుంది మనకి. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసేపటికి ఇక్కడ ఇండికేషన్ అన్నమాట, అంటే లెవెల్ ఇండికేటర్ కరెక్ట్గా ఉంటుందా, అసలు బ్యాలెన్స్ కాస్తుందా. ఒక దానిలో ఏమంటారు, ఒక జెల్ టైప్ ఉండి ఒక బబుల్ టైప్ ఉంటుంది, ఆ టైప్ మనకు వస్తాయి. ఇది మనకి క్యారీ అంటే పట్టుకోవడానికి ఒక గ్రిప్ టైప్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఇక్కడ మనం ఏదైనా పెట్టేటప్పుడు ఫిక్స్ చేసేటప్పుడు అక్కడ లాక్ ఉంది చూడొచ్చు. ఇకపోతే దీన్ని మనం ఇలా రొటేషనల్ తిప్పితే ఇది ట్రైపోడ్ పైన అయితే ఏ భాగం ఉందో అది మనకి అప్ అండ్ డౌన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఒక విధంగా ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ట్రైపోడ్లో ఇక్కడ మనం చూసుకుంటే ఇవన్నీ రబ్బర్తో తయారు చేసినవి అనమాట, ప్లాస్టిక్ కాదు, రబ్బర్. అంటే మన ట్రైపోడ్ని సెక్యూర్గా అంటే ఒక గ్రిప్గా పెట్టడానికి ఇది యూజ్ అవుతుంది. ఒక విధంగా చూసుకుంటే అది కూడా మంచిదే అని చెప్పాలి, ఎందుకంటే ట్రైపోడ్ మనకి గ్రిప్ పట్టుకోవాలి కదా, అదే మెయిన్ ఇంపార్టెంట్. కావున గ్రిప్కి అయితే మనకి ఈజీగా యూజ్ అవుతుంది. ఇకపోతే ఇది హైట్ చూద్దాం ఎంతవరకు వస్తుందో. అసలు నాకు హియర్ వరకు వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత హైట్ ఉందో. నేను ఇంచుమించుగా 152 cm అంటే మామూలు మాటలు కాదు, నేను 172 cm ఉన్నాను. బట్ ఎనీవే చాలా బాగుంది. అసలు మనం కెమెరాని కానీ లేకుంటే ల్యాప్టాప్స్ కానీ మొబైల్స్ కానీ మౌంట్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఈ ట్రైపోడ్ని అయితే మీ అందరికి సజెస్ట్ చేస్తాను. ఒక యూట్యూబర్స్కి అయితే ఇది మంచి ట్రైపోడ్ అని చెప్తాను. మీరు ఏదైనా వీడియో షూట్ కానీ ఫోటో షూట్స్కి వెళ్ళేటప్పుడు కూడా దీన్ని క్యారీ చేసుకోవచ్చు. యూట్యూబర్ కనే కదా అందరికీ వర్తిస్తుంది. ఇక్కడ కూడా లెవెల్ ఇండికేషన్ బొబ్బులు కనిపిస్తుంది, మీరు గమనించవచ్చు. అంటే అక్కడ కింద కూడా మనకి లెవెల్గా ఉంటుందా అన్నది అని కూడా చెప్పడం జరిగింది. ఇది ఓల్డ్ ట్రైపోడ్, మీరు దీనికి పిల్లలాగా ఉంది అది నిజంగానే చూస్తే. అంటే చాలా
అక్కడ హాఫ్ కూడా లేదు ఇంచుమించుగా. చూడొచ్చు ఏ హైట్లో కంపారిజన్ చూడొచ్చు, నాకు ఎక్కడ వరకు ఉంటుంది అన్నది కూడా మీరు గమనించవచ్చు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగుంది. ఇకపోతే చూద్దాం ఓవర్వ్యూ అయితే ఇదే ఇంకా ఈ వీడియోలో. అయితే నాకైతే బాగా నచ్చింది. మరి మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంది. అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కూడా మీకు ఇచ్చేసాను. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్ ఫ్రెండ్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను.